once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. ఫైనల్లీ ఫ్రెండ్స్, OnePlus ఈజ్ ఇన్ ద హౌస్. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? అర్ధరాత్రి 12 అవుతుంది. ఆఫ్లైన్ మార్కెట్ లో మాత్రం ఇన్స్టెంట్ గా అవైలబుల్ ఉంది, ఇన్స్టెంట్ గా దొరికింది కూడా. ఇదే OnePlus Nord CE3 Lite 5G. సో అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. అండ్ పర్చేస్ చేసిన ఇన్వాయిస్ ICICI బ్యాంక్ కార్డ్ తోటి 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేశారు. 18,999 రూపాయలకు నాకు రావడం జరిగింది. బట్ బడ్స్ ఆఫర్ గానీ అలాగే 99 రూపీస్ కి మనకి ప్రొటెక్షన్ ప్లాన్ ఉంటుంది సార్. అంటే 1 ఇయర్ ప్లస్ మరొక 1 ఇయర్ ప్రొటెక్షన్ అంటే వారంటీ, ఎక్స్టెండెడ్ వారంటీ ఉంది సార్. అదైతే రాలేదు, అది ఓన్లీ ఆన్లైన్ కే ఎక్స్క్లూజివ్ అంట. సో ఎనీవే అన్బాక్సింగ్ కావాలి కాబట్టి పర్చేస్ అయితే చేసేసాను. ఫస్ట్ కొంచెం ఫ్రెష్ అయి వస్తాను. 2 hours later. ఫ్రెండ్స్, ఫ్రెష్ అయిపోయాను. OnePlus Nord 3 CE Lite 5G మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఏంటి అన్బాక్సింగ్ లో కూడా వచ్చేస్తావా? కొత్త ఫోన్ అన్నావు కదా, వచ్చేసా. ఏంటి నన్ను చూడని. అయ్యో డాడీ, ఈ ఫోన్ మన ఇంట్లో ఉందిగా. ఈ ఫోన్ ఈ రోజే లాంచ్ అయింది మహా. ఇది OnePlus Nord CE3 Lite 5G మొబైల్ ఫోన్. ఇంకా లాంచ్ అయ్యగల మన ఇంట్లో ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యో డాడీ, ఇదిగో. ఇది Realme 10 Pro మహా. ఇది వచ్చేటప్పటికి OnePlus Nord CE Lite 5G మొబైల్ ఫోన్. ఇదే ఫోన్ వచ్చేసి చిన్న చిన్న చేంజెస్ చేసి దాన్ని లాంచ్ చేశారు. అవునా? ఎంత పెట్టుకున్నావు? 19,000 మహా. నీ 19,000 వేస్ట్. నన్ను అడిగితే నేను చెప్పేదాన్ని కదా. మీరు దీని విషయాలు ఏం పట్టించుకోమాకండి, అన్బాక్సింగ్ అయితే చూసేయండి. అన్బాక్సింగ్ చేయబోయే ముందర ఒకవేళ దీనికి గనక 20K లైక్స్ వచ్చినాయి అన్నట్లయితే మీకు ఒక సర్ప్రైజ్ తీసుకొస్తాను. ఒకవేళ సర్ప్రైజ్ ని గెస్ చేస్తే కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే OnePlus Nord అని చెప్పి, అలాగే లెఫ్ట్ ఏం లేదు, రైట్ సైడ్ మీరు చూసారంటే OnePlus Nord CE3 Lite 5G అనేటువంటి బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. టాప్ ఏం లేదు, బాటమ్ కూడా ఏం లేదు. అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఆలస్యం చేయకుండా మనం బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మరొక బాక్స్ ప్యాక్ రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ దీనిలో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి TPU కేస్, అలాగే నార్డ్ కి సంబంధించినటువంటి కొన్ని స్టిక్కర్స్, దీనికి సంబంధించినటువంటి మెంబర్షిప్ కార్డ్ విత్ రెడ్ క్లబ్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక మనకి ఇక్కడ ఒక TPU కేస్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ బిల్డ్ క్వాలిటీ అని అంటాను. ఇక ఫైనల్ గా మనకి డివైజే. సో దీన్ని మనం పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ 80 వాట్స్ కి సంబంధించినటువంటి చార్జర్ బ్రిక్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు USB Type A to Type C కి సంబంధించినటువంటి రెడ్ కలర్ OnePlus కేబుల్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏమీ లేవు. సో వీటన్నిటి మనం పక్కకు పెట్టేసేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ మనం ఇక్కడైతే చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీంట్లో మీకు 2 కలర్స్ ఉంటాయి. ఇక్కడ నేను తీసుకున్నది పెటల్ గ్రీన్ కలర్. సైడ్ మీరు చూసారంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్ తో పాటు ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ లాగా పనిచేయడం జరుగుతుంది. బాటమ్ మీరు చూసారంటే ప్రైమరీ స్పీకర్ గ్రిల్, USB Type C కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు 3.5 ఆడియో జాక్. లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్, అలాగే టాప్ మీరు చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇదంతా కూడా పాలికార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి గ్లాసీ కైండ్ ఆఫ్ ఫినిష్ అండ్ గ్లాస్ లుక్ మనకు ప్రొవైడ్ చేశారు. కానీ ఇది కూడా ప్లాస్టికే, బాడీ అంతా కూడా ప్లాస్టికే. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు డ్రాగన్ టైల్ కి సంబంధించినటువంటి గ్లాస్ ని మనకు ప్రొటెక్షన్ కింద యూజ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో ఏ విధమైనటువంటి IP రేటింగ్స్ ఇలాంటివి అయితే ఏం లేవు. కానీ మనకి సిమ్ కార్డ్ స్లాట్ దగ్గర గ్యాస్ కిట్ ని కూడా ప్రొవైడ్ చేయలేదు. సో ఎప్పుడన్నా మీరు పొరపాటున చిన్న చిన్న వర్షంలో తడుస్తున్నప్పుడు లేదన్నట్లయితే స్వెట్ ఇలాంటి వాటన్నిటికీ కొంచెం దూరంగా దీన్ని అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో త్వరగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఒకవేళ వాటర్ లోపలికి వెళ్ళినట్లయితే. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు 8.2 mm థిక్నెస్ గా మనకు రావడం జరుగుతుంది. టోటల్ 197 గ్రామ్స్ తో, అలాగే సిలికాన్ TPU కేస్ తోటి మీరు ప్లేస్ చేసి వాడారంటే అరౌండ్ 219 గ్రామ్స్ దాకా మీకు ఇది రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇది అవైలబుల్ కలర్స్ వచ్చేటప్పటికి 2 కలర్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే పెటస్టిల్ గ్రీన్, అండ్ దీంతో పాటు వీళ్ళు మరొక కలర్ క్రోమాటిక్ గ్రే అనేటువంటి కలర్ తో కూడా మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. బట్ గ్రీన్ ట్రై చేయండి, కొత్తగా డిఫరెంట్ గా ఉంది. ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకు Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 695 SoC చిప్ సెట్ ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పుడు మనకు ఒక 5G ప్రాసెసర్ కూడా. ఇది లేటెస్ట్ ఏం కాదు, ఇది ఆల్రెడీ ఇయర్ కి సంబంధించినటువంటి ప్రాసెసరే. ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ ని తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది. అండ్ దీంట్లో మనకి టోటల్లీ 8 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నేను ఉంటున్నటువంటి ఏరియాలో క్వైట్ డీసెంట్ ఎనఫ్
ఆఫ్ స్పీడ్స్ నేను ఇందులో అబ్జర్వ్ చేశాను, బోత్ జియో అండ్ ఎయిర్టెల్ లో కూడా. డే టు డే లైఫ్ లో మీరు వాడుతున్నటువంటి యాప్స్ అన్నిటిలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్ గా మీకు మల్టీ టాస్కింగ్ అయితే ఇది వర్క్ చేయగలదు. బట్ ఒకవేళ మీరు కనుక గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఇది మీడియం గేమర్ లేదా టైం పాస్ గేమింగ్ ఆడే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకైతే ఇది సూట్ అవుతుంది. కానీ ప్రాపర్ గా గేమింగ్ కోసం కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇదే బడ్జెట్ లో మనకి మార్కెట్ లో చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐకు Z7 ఉంది చూసారా, సో అది కూడా మీకు బెటర్ అవుతుంది ఒకవేళ మీరు గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే. డే టు డే లైఫ్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా సునాయాసంగా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ర్యామ్ విషయానికి వచ్చారంటే LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 2.2 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మీకు ఒకే ఒక వేరియంట్ ఉంటుంది 8GB, బట్ స్టోరేజ్ లో మాత్రం 128 అలాగే 256 రెండు వాటిలో ఉంటాయి. బట్ నన్ను అడిగితే కనుక నేను స్ట్రాంగ్ గా రికమెండ్ చేసేది బేస్ వేరియంట్ తీసుకోండి, దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. మళ్ళీ మీరు హై ఎండ్ వేరియంట్ కి వెళ్ళారంటే అక్కడ ఆ ఆప్షన్ లో ఆ ప్రైస్ సెగ్మెంట్ లో చాలా ఆప్షన్స్ ఉండడం జరుగుతుంది. సో నన్ను అడిగితే బేస్ వేరియంట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఈవెన్ ఇది మనకి 8+8GB దాకా విర్చువల్ ర్యామ్ సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకురావడం జరుగుతుంది. పెద్దగా ఉపయోగం అయితే ఉండదు, కానీ ఒకవేళ మీరు మల్టీ టాస్కింగ్ ఎక్కువగా వాడుతున్నారు అన్నట్లయితే కనుక కొంచెం మీకు అక్కడ సపోర్ట్ చేసేటువంటి అంటే హెల్ప్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీనిలో మనం డిస్ప్లే విషయానికి వచ్చారు అంటే 6.72 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD+ IPS డిస్ప్లేనే మన ముందు తీసుకొచ్చారు. 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లే తో. సో నన్ను అడిగితే ఇక్కడ AMOLED తెచ్చుంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేదేమో అనిపించింది. బట్ డే టు డే లైఫ్ లో ఒకవేళ మీరు కనుక OTT కన్సంప్షన్ ఎక్కువగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఓకే అని చెప్తాను. బట్ నన్ను అడిగితే ఇక్కడ మీకు ప్యానల్ కూడా 1080p మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇదే బడ్జెట్ లో మనకి ఐకు నుంచి వచ్చినటువంటి ఐకు Z7 లో మనకి 4K కలర్స్ కూడా ఇంకొంచెం పంచితో పాటు HDR10 సపోర్ట్ కూడా మనకు అందులో ఉంది, వేరే ఇందులో అయితే లేదు. సో నేను కంపారిజన్ ఎందుకు చేస్తున్నానంటే ఇదే బడ్జెట్ లో అది కూడా వస్తూ ఉంటుంది, ప్లస్ మంచి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. డీటెయిల్డ్ వీడియో కావాలా రెండింటికి సంబంధించినటువంటి కంపారిజన్ వీడియో, లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డీటెయిల్డ్ వీడియో డెడికేటెడ్ గా తీసుకొని రావడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం, మరి ఆడియో గురించి మాట్లాడకపోతే ఎట్లా. సో దీంట్లో మనకు మంచి విషయం ఏంటంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఈస్ కూల్ థింగ్. ఐకు Z7 లో మనకి సింగిల్ స్పీకర్ ఉంటుంది, అక్కడ మనం కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. వేరే అక్కడ దీంట్లో మనకు కొంచెం ఎడిషనల్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. అండ్ 3.5 ఆడియో జాక్ ద్వారా మీరు హైరెస్ ఆడియో అవుట్పుట్ ని కూడా తీసుకోవచ్చు. ఆడియో కూడా లౌడ్ గానే ఉంది. అండ్ రియల్మీలో ఏదైతే మనము చూస్తున్నామో అదేనండి వాల్యూమ్ బూస్ట్ అని అంటాం చూసారా, 200% వాల్యూమ్. సో అదే టెక్నాలజీని వీళ్ళు కూడా వాడుతున్నారు. దీంట్లో కూడా మనకి అదే ఫీచర్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. సో సరే కొంచెం ఆడియో శాంపిల్స్ కూడా వినేసేయండి. ఆడియో కూడా లౌడ్ గానే ఉంది, క్రిస్టల్ అండ్ క్లియర్ గా ఉంది. సో ఈ విషయంలో మాత్రం నేను సాటిస్ఫైడ్. ఇక దీనిలో ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారంటే ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్. ఆఫ్ కోర్స్ ఆక్సిజన్ OS 13 తో మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో బ్లాట్వేర్ కూడా ఏం లేదు, క్లీన్ OS అని చెప్పుకోవచ్చు. అయితే చిన్నపాటి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇట్లాంటివి తప్ప పెద్దగా నాకు బ్లాట్వేర్ ఏం కనపడలేదు, విచ్ ఈస్ గుడ్ థింగ్. అండ్ దీంతో పాటు దీంట్లో మనకు వచ్చేటప్పటికే 2 years ఆఫ్ మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ని అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారంట, గుడ్ మూవ్. అండ్ దీంతో పాటు దీంట్లో మనకి గూగుల్ డైలర్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ కాల్ రికార్డింగ్ మీకు ప్రయారిటీ ఉన్నట్లయితే కనుక మీకు అక్కడ అవతల వాళ్ళకి కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మీరు ఒకసారి ఆలోచించండి. అండ్ దీంట్లో మనకి డిఫాల్ట్ గా గూగుల్ మెసెంజర్ యాప్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్స్పీరియన్స్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో OnePlus దానిలోనే పేరు. అఫ్ కోర్స్ ఇది నాకు కైండ్ ఆఫ్ సిమిలర్ గా ఒప్పో కలర్స్ OS అలాగే రియల్మీకి సంబంధించిన రియల్మీ UI 4.0 అది వాడుతున్నట్లు అనిపిస్తుంది, కానీ పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. ఎందుకంటే అఫ్ కోర్స్ ఈ మూడు ఒకటే పేరెంటల్ కంపెనీ కాబట్టి సో సాఫ్ట్వేర్స్ని కూడా వీళ్ళైతే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. బట్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. కంపేర్డ్ టు ఒప్పో అలాగే మనకి రియల్మీ కన్నా కానీ దీంట్లో మనకి ఏ విధమైనటువంటి బ్లాట్వేర్ కానీ హాట్ యాప్స్ కానీ హాట్ గేమ్స్ కానీ రావట్లేదు. అండ్ ఆక్సిజన్ OS అంటే మనకి సీమ్లెస్ గా స్మూత్ గా ఉంటుంది కాబట్టి ఇది మనకు ఒక బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ బడ్జెట్ లో. ఇక దీనిలో బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. సో హోల్ డే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎంత హెవీ యూజర్ అయినా కానీ, లేదు మీరు నామినల్ యూజర్ అయినట్లయితే 1.5 day దాకా మీరు బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పుడు మనకి 67 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్ లో వచ్చేటప్పుడు మనకి 80 watts ఛార్జింగ్ మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇది 0 to 100% ఛార్జ్
ఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 47 to 50 minutes టైం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీరు కనుక 5G ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక అరౌండ్ 7.5-8 hours దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ఏదైతే రియల్మీ 10 Pro ఉందో సో అదే మొబైల్ ఫోన్ ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసిందే. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ కెమెరా మనకి ఇచ్చారు. 108+2 మాత్రమే. దీంట్లో 108+2+2 కూడా ఇచ్చారు. మరొక 2 మెగాపిక్సెల్ అదనంగా, అంటే కెమెరా నెంబర్ పెంచాము లేదా ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తో వస్తుంది అని చెప్పుకోవడానికి మాత్రమే, కానీ పెద్దగా వీటి గురించి మీరైతే పట్టించుకోకండి. ఓన్లీ మీకు 108 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే మనకి ఇక్కడ సపోర్ట్ చేయడం జరుగుతుంది. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ పిక్చర్స్ అయితే ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. కానీ కొన్ని లైటింగ్ కండిషన్స్ లో HDR ని ఇది ప్రాపర్ గా కంట్రోల్ చేయలేకపోతుంది అండ్ ప్రాపర్ గా ఎక్స్పోజ్ చేయలేకపోతుంది. ముఖ్యంగా లో లైటింగ్ లో లేదా ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్ లో నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ చూసాను. ప్రైమరీ సెన్సార్ లో వచ్చేటువంటి అవుట్పుట్ కన్నా కానీ నాకు పోర్ట్రేట్ లో మరింత బెటర్ క్వాలిటీ అవుట్పుట్ అయితే నేను ఇందులో అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ఫోన్ కొన్న తర్వాత వీళ్ళు ఒక సెక్యూరిటీ ప్యాచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ సెక్యూరిటీ ప్యాచ్ ని ప్రొవైడ్ చేయకముందు, అప్డేట్ చేయకముందు అయితే ఇది పిక్చర్ తీయగానే హ్యాసల్ బ్లేడ్ అని చెప్పి కొలాబరేషన్ తో వచ్చిందని చెప్పించింది. ఈ హ్యాసల్ బ్లేడ్ ఎక్కడ వచ్చిందా అని చెప్పి నేను అబ్జర్వ్ చేశాను. బట్ అప్డేట్ తర్వాత దీన్ని అయితే ఈ వాటర్ మార్క్ అయితే వీళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. సో రిలీజ్ కంటే బిఫోర్ ఇంకొంచెం బెటర్ టెస్టింగ్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఫ్రంట్ కూడా మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. రేర్ అండ్ ఫ్రంట్ మీరు 1080 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి 4K రికార్డింగ్ ఫీజిబిలిటీ అయితే లేదు. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా లేదు. జస్ట్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే మన ముందు తీసుకొచ్చారు. వేరే ఇక్కడ మీకు ఐక్యూ Z7 లో వచ్చేటప్పటికే 4K వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీని కూడా మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఈస్ గుడ్ మూవ్. ఎనీవే డీటెయిల్ కంపారిజన్ త్వరలోనే మీ ముందు తీసుకొస్తాను ఫిజికల్ గా టెస్ట్ చేస్తూ. సో మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో కెమెరా పరంగా కూడా ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక అడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై పైనే మన ముందు తీసుకొచ్చారు. వేర్ 6 కూడా తెచ్చుంటే బాగుండేది. చాలా బ్రాండ్స్ ఏవైతే వైఫై 6 కూడా మనకు ఆఫర్ చేస్తున్నాయి. ఈవెన్ బ్లూటూత్ లో కూడా బ్లూటూత్ 5.1 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ 4G క్యారియర్ అగ్రిగేషన్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఇందులో ఇంకొంచెం ఇంప్రూవ్డ్ వర్షన్స్ ని తీసుకొచ్చుంటే కనెక్టివిటీలో బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే మనం TWS మోడ్స్ కనెక్ట్ చేస్తుంటాం లేదా ఏదైనా డివైసెస్ కనెక్ట్ చేసినప్పుడు లాగ్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి. ఇక ఫైనల్ గా కంక్లూజన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్? ఒకవేళ మీరు OnePlus బ్రాండింగ్ అలాగే ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మీరు ఒక మొబైల్ ఫోన్, అది కూడా మీ బడ్జెట్ స్ట్రిక్ట్ గా 20,000 రూపాయల లోపల అన్నట్లయితే ఈ మొబైల్ ఫోన్ మీకు 19,000 రూపాయలు అంటే ICICI కార్డ్ ఆఫర్ తో మీకు రావడం జరుగుతుంది. సో దీనిపైన ఒక లుక్ వేయండి. అందులో కూడా మీరు బేస్ వేరియంట్ కి వెళ్ళండి. మళ్ళీ 8+256GB వేరియంట్ కి వెళ్తే అక్కడ అది మళ్ళీ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయితే కాదు. బట్ లేదు నాకు ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే మార్కెట్లో మీకు చాలా మొబైల్ ఫోన్సే ఉన్నాయి. జస్ట్ మీకు ఇక్కడ ఈ OnePlus లోగో కోసం మాత్రమే ఈ మొబైల్ ఫోన్ ఒకవేళ లేదు అన్నట్లయితే ఇక్కడ రియల్మీ 10 Pro ఏదైతే ఉందో ఆల్మోస్ట్ రెండు కూడా మనకి సేమ్ ప్రైజింగ్ లో వస్తాయి. కాబట్టి ఇక్కడ OnePlus లోగో మీద మనకి బెటర్ వాల్యూ ఉంటుంది కాబట్టి రేపు రీసేల్ చేసుకుంటున్నా లేదా మనం మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నా ఇది కొంచెం బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉందేమో. కానీ ఒక మంచి కెమెరా సెంట్రిక్ గా లేదు అన్నట్లయితే కనుక గేమింగ్ కూడా నేను కన్సిడర్ చేస్తానన్నా అన్నట్లయితే కనుక నేను దీన్ని స్కిప్ చేయమంటాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ యూట్యూబ్ కొత్తగా షాప్ అనే ఫీచర్ని తీసుకొచ్చింది. సో ఇక్కడ మీకు క్యారీ బ్యాగ్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ నేను సజెస్ట్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని కనిపించడం జరుగుతుంది. సో మీకు కావాల్సిన ప్రోడక్ట్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే ట్రై చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.